బండ్ల గణేష్ కి అసలు పార్టీలో కనీసం మెంబర్షిప్ ఉందో లేదో తెలియదు, మీరు నాకు పార్టీలో అవసరం లేదు. కార్యకర్తనో కూడా తెలియదు. మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి బాబు గారి నాకు మీద? చంద్రబాబు గారు అంటే ఏం నచ్చ చెప్పాలి అని నాకు బాబు గారికి అవసరం లేదు సార్. ఏం కోరుకుంటున్నారు బాబు? నేను ఏమి కోరుకోను, ఉమ్, వాటర్ బాటిల్ కూడా కోరుకోను, ఉమ్, కిన్లే వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ కూడా కోరుకోను. నాకు అవసరం లేదు. ఉమ్. నాకెందుకు సార్, నాకెందుకు, నాకు అవసరమే లేదు. నేను Out of interest ఏంటి బాబు గారి నాకు మీద? ఇష్టం సార్. ఉమ్, ఏ రకమైన మీ అమ్మ మీ నాన్న అంటే నీకు ఇష్టం ఏంటంటే నాకు నన్ను అన్నారు కాబట్టి నాకు ఇష్టం. అట్లా ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. నాకు ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. పవన్ కళ్యాణ్ గురించి అడుగుదాం. లేదండి, నాకు పవన్ కళ్యాణ్ మాట్లాడండి. నాకు మీరు చాలా చూపించేటువంటి నేను interest చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్తా. ఉమ్, 26 సంవత్సరాల కిందట, ఈ 2026 ఇప్పుడు 26 సంవత్సరాల కిందట నాకున్న చదువుకి, నాకున్న నేపథ్యానికి అమెరికా వీసా రాలేదు. అందరం కలిసి వెళ్ళాం, వీసాకి వెళ్ళాం. మీకు చెప్తా బాబు గారికి నాకున్న జర్నీ చెప్తా. ఉమ్, నేను వెళ్తే చెన్నై వెళ్ళాం. అప్పుడు చనిపోయారు డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు 2000లో. వెళ్తే పాపం ఈవి గారు నన్ను గణేష్ అమెరికా వెళ్దాం అన్నారు. పాస్పోర్ట్ తీసుకున్నారు. అప్పుడు అంతకుముందు నాకు పాస్పోర్ట్ కూడా లేదు. ఆహా, పాస్పోర్ట్ తీసుకుంటే వెళ్తే నాకు అందరికీ వీసాలు వచ్చినాయి. 25-30 మందికి. నాకు రిజెక్ట్ అయింది. ఈవీ గారితో పాటు సమకాలికులు ఆ ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్న వాళ్ళందరూ గణేష్ దే ఉందిలేండి, వదిలేయండి అన్నారు. ఆహా. వదిలేయచ్చు ఈవీ గారు, నేను చిన్న చిన్న వేషాలు వేసే ఆర్టిస్ట్ని వదిలేయచ్చు. నేను వదలనని చెప్పి ఈవీవి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి 2000 అంటే 26 సంవత్సరాల కిందట మాట ఇది. ఏ అనుభవం ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఉమ్, ప్రతి మాటకి ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి అడుగుకి ఒక హిస్టరీ ఉంటుంది, ప్రతి షేక్ హ్యాండ్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది సార్. వెళ్తే అప్పుడు సార్ స్పెషల్గా లెటర్ రాసి, అమెరికన్ కాన్సులేట్కి లెటర్ రాసి నాకు వీసా ఇప్పించారు. అమెరికా చూడటం 26 సంవత్సరాల కింద డ్రీమా కాదా? అంతే కదా. ఒకటి కాదు సార్, నన్ను పక్కన పెట్టేయండి. ఈరోజు చంద్రబాబు గారి వల్ల మనస్సాక్షిగా చెప్తున్నాను, మహేంద్ర గారు గుండె మీద చేసుకొని మనం నమ్ముకున్న భగవంతుడి మీద ఒట్టి పెట్టుకొని చెప్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విమర్శించే నాయకులు కూడా, చంద్రబాబు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడే నాయకులు కూడా, వాళ్ళు భగవంతుడిని నమ్మితే భగవంతుడి పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు చెడ్డాడని చెప్పానండి. ఊరికే రాజకీయం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని అడిగినా ఏనండి, చెడ్డవాడే ఇప్పుడు అంటారు. వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ అనుభవం తెలియాలి సార్. ఉమ్, మీ ఇంట్లో మీ మిస్సెస్ మీ మదర్ ఎట్లా కూర వండిద్దో మాకేం తెలుసండి. ఉమ్, కూర వండినాక తిన్నాక అనుభవించినాక అన్నీ చేసినా బాగాలేదంటాం కదా. ఉమ్, కొందరికి కొన్ని మైండ్లో కొందరు బ్లైండ్గా నమ్మంటారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త మమ్మల్ని తిట్టడం వాళ్ళ ధర్మం అది. ఉమ్, మనం దాన్ని ఎట్లా కాదంటాం సార్. వాళ్ళని నమ్ముకున్న నాయకుడు వాళ్ళ గొప్పవాళ్ళు, మనం నమ్ముకున్న నాయకుడు మనకి గొప్పవాళ్ళు. తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను మాట్లాడుతున్నా, తెలుగుదేశం నాయకుల గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైనా ప్రత్యర్థి అనేవాడు లేకపోతే లైఫ్ ఏంటి సార్? ఉమ్, ప్రతి మనిషికి ఒక ప్రత్యర్థి ఉండాలి, ప్రతి మనిషికి ఒక పోరాటం ఉండాలి, ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి, ప్రతి మనిషికి ఒకటి ఉండాలి. తపన లేకపోతే ఎందుకు బతుకు? మనం బతున్నాం, ఇంకో ఏరియా బతున్నాయి, అది కాదు కదా. ప్రతి మనిషికి ఒక శత్రువు లేకపోతే లైఫ్ ఏముంది సార్? ఉమ్, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి ఎందుకు చెప్తానంటే ఆయన జాతీయ సంపద సార్, తెలుగు జాతికి ఒక సంపద. ఆయన తెలుగు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకపోతే ఈ రంగాలు వచ్చే కదా, ఐటీలు వచ్చే కదా, ఇన్ని లక్షల మంది ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఏమో ఏ దేశం పోయినా మనం తెలుగు కూడా ఉంటున్నాడు కదా సార్. నాకు అర్థం కావట్లేదు. ఏ దేశం పోయినా, జర్మనీ పోండి, ఆస్ట్రేలియా పోండి, ఇటలీ పోండి, ఎక్కడ పోండి, స్విట్జర్లాండ్ వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, అమెరికా అంటే వదిలేయండి. ఏ ఊర్లో ఈ వీధికి ఇది అమెరికన్స్ కంటే మనవాళ్ళు ఎక్కువ ఉన్నారని డౌట్ వస్తుంది ఒక్కోసారి. మన డలాస్ వెళ్తే ఎవడప్పుడు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడాలనుకున్నా తెలుగు మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు చంద్రబాబు గారు చేసిన ఐటీ రంగం కానీ ఏదైనా మనకంటే 20 ఏళ్ళ ముందు ఉంటున్నాడు సార్. ఆయన బ్రెయిన్ ఒక మామూలు పల్లెటూరులో అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చాలామంది విచిత్రంగా అంటుంటారు. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఉమ్, రామారావు గారు అల్లుడు కాకపోతే చంద్రబాబు ఏం సార్ అంటాడు. రామారావు గారికి 4 కూతుళ్ళు ఉన్నారని మర్చిపోబాకండి. 4 కూతురికి 4 భర్తలు వచ్చారన్న సంగతి మర్చిపోవద్దు అనే వాళ్ళందరికీ చెప్తున్నా. ఉమ్, ఉమ్, రామారావు గారు 4 కూతురు పెళ్లి చేసినట్టు కూడా అందరికీ ఒకే రకంగా పెళ్లి చేశారు, అందరికీ మంచి భర్తలను తీసుకొచ్చారు అన్నీ. చంద్రబాబు గారు భవనమ్మ గారి మెళ్ళ తాళికట్టేవాడికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి సార్. బాబు గారు కాదా? ఉమ్, చంద్రబాబు గారు మంత్రి కదా, భవనక్కను పెళ్లి చేసుకునే రోజుకి. అవును. అప్పుడు చరిత్ర లేదు ఆయనకి, ఎమ్మెల్యే కదా. ఊరికి దారిని పోయిన తీసుకొచ్చి పెళ్లి చేశారా? ఊరికి అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియదులే. అంతేలే. మరి ఆయనకు చరిత్ర ఉంది కదా, ఆయన మిగతా నలుగురు చరిత్రను అల్లుళ్ళు కూడా ఉన్నారు సృష్టించుకున్నాడు కదా. సార్. ఏడుకొండలవాడు స్వామి పాదాల కింద పుట్టి ఉమ్, ఆయనకంటూ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఒక చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్తో, ఒక పద్ధతితో, ఒక ఎయిమ్తో, ఒక గోల్తో ఇది అవ్వాలి. 75 ఏళ్ళు వయసాడు ఒక మనిషి. ఒక 40 ఏళ్ళ కుర్రాళ్ళలాగా టిక్ టాక్ హీరోలో నడుస్తున్నాడు సార్ ఈరోజు కూడా. అది చరిత్ర కాదా? అది హిస్టరీ కాదా? నిన్న ఫోటో చూసాను మా లోకేష్ బాబు పక్కన అందరూ సూట్లు ఇట్లున్నారు, 6 అడుగుల బుల్లెట్ లాగా. అది ఆయన ఏజ్ ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కడికి సార్
మహాత్మా గాంధీని ఎవరినైనా ఒక దేవుని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు సార్. లేరా దేవుని తిట్టేవాళ్ళు లేరా? ఉన్నారు. మరి చంద్రబాబు తిట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే వెరైటీ. మండల గణేష్ తిట్టేవాళ్ళు లేకపోతే నాకు కిక్ ఎక్కడ వస్తుంది సార్? నేను ఒక ప్రశ్నని సూటిగా సంధిస్తాం మిమ్మల్ని. 100 ఏంటి ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ, మీరు నమ్మినటువంటి పార్టీ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, లేదంటే ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇలాంటి గొప్ప నాయకులు ఉన్నారు. ఎవరికి కోసం మీరు చేయని సంకల్ప యాత్ర, ఆయన జైల్లో వెళ్ళారు. చాలా నాయకులు కూడా జైల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారి గురించే మీరు చేసే. చంద్రబాబు గారు జాతికి అవసరం సార్, తెలుగు జాతికి అవసరం. ఆయన ఆ జైల్లోకి వెళ్ళి అరెస్ట్ అయిన తీరు, ఆయన జైల్లో నడిచే తీరు, గుంటూరు కోర్టులో ఒక చెక్క టేబుల్ మీద ఇట్లా కూర్చొని చూస్తున్న తీరు, భువనేశ్వర్ గారు పడ్డ శ్రమ, ఆవిడ పిచ్చిదే తిరుగుతున్నప్పుడు చూస్తున్న బాధ, ఒకగానొక్క కొడుకు తల్లిని రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఉంచి భార్య ఎక్కడుందో తెలీదు, చిన్నపిల్లాడిని వదిలేసి ఢిల్లీ వీధుల్లో పిచ్చెక్కి తిరుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, సపోర్ట్ లేదు. అట్లాంటప్పుడు నిలబడటం క్యారెక్టర్ సార్, అది నా క్యారెక్టర్. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు ఎవరినైనా అపోజిషన్ ఉన్నప్పుడు ఎవరితో నేను విమర్శించాను, నా క్యారెక్టర్ అది. నేను అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద ఎవరికి మాట్లాడేవాడిని, కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, వైసీపీని కానీ, నాకు నచ్చిన వాళ్ళు వాళ్ళు ఓడిపోయినాక ఎప్పుడన్నా బండ్ల గణేష్ ఎక్కడ మాట్లాడాను చూసుకోండి. నేను చచ్చిపోయిన పావుని పడుకున్నాటితో ఆడుకోను సార్, నా స్టైల్ అది. వేటకు దిగినప్పుడే వేటకు దిగుతా, నా స్థాయి కంటే పెద్దలతో కొట్లాడతాను నేను, నా స్టైల్ అది సార్. బాబు గారు అరెస్ట్ అని చెప్పి టీవీలో స్క్రోలింగ్ స్టార్ట్ అయినప్పుడు, బ్రేకింగ్ న్యూస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు అరెస్ట్ యొక్క ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చూసినటువంటి ప్రయాణం, ఆ మొత్తం అరెస్ట్ వెనకాల జరిగిన తెర 50-52 రోజుల పాటు జరిగినది. ఎలా అసలు కంప్లీట్గా సిచ్యువేషన్ ఎలా సాగింది, మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది, ఫ్యామిలీ సపోర్ట్స్ అసలు బాబు గారికి అయితే మామూలుగా దొరకలేదు. అంటే మీరు అన్నట్టుగానే లోకేష్ గారు కానీ, భువనేశ్వరి అదృష్టవంతుడు సార్. సో బ్రేకింగ్ న్యూస్ టీవీ 9లో ఎక్కడైనా మీరు చూసినప్పుడు సాగినటువంటి ఇది ఒకటి, మీరు వ్యక్తిగతంగా చిందించినటువంటి విషయం, ఆ ప్రయాణం గురించి ఒక్కసారి స్పష్టంగా చెప్పాలంటే. నేను ఉదయం ఆ రోజు మామూలుగా నేను 5 నిద్రలేపుస్తాను సార్. నిద్రలేసి వాక్కి వెళ్తాగా ఇవ్వగానే నా ఫోన్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని వచ్చింది. ఇమీడియట్గా టీవీ పెట్టాను. టీవీ పెడితే నంద్యాలలో అరెస్ట్ చేయడానికి పోలీసు వచ్చారు సార్, బస్సు దిగుతున్నారు, బస్సులో ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, నోటీస్ అది ఇవ్వడానికి ఉన్నారు, అదే అంటున్నారు. నిజంగా నేను ఈ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారంట, ఏందండి లెజెండరీ పర్సన్ కదా సార్, ఆయన అరెస్ట్ చేయటం ఏంటి అనుకున్నాక నేను వాక్కి వెళ్ళిపోయాను, వచ్చాను. వస్తే ఏదో అరెస్ట్ చేస్తున్నారంట. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మరి అనొచ్చు అనకూడదు, మరి అనకపోతే కూడా నా మనసులో అది గిలిగింత ఉంటుంది. ఏదో మాట నాకు వస్తే కక్కపోతే నాకు పెద్ద ఇబ్బంది. నేను ఆయన ఇంపాసిబుల్ నంద్యాల నుంచి విజయవాడ తీసుకురావడం అది అయ్యే పని కదా అనుకున్నా సార్. నేను అక్కడ నుంచి కదిలించడమే కష్టం దాటి ప్రళయం అయిపోద్ది అనుకున్నా సార్. నేను ఒరి అమ్మ, పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయటమా, సార్ను ముట్టుకోవటమా అనుకున్నా. నేను అనుకున్నాక వస్తుంటే ఏంది ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి ఎంత చేశాడు, రాష్ట్రానికి ఎంత చేశాడు, ఏంటిరా అంటే భయంతో బతున్నారా జనం అన్న చిన్న భయం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చిన్న తీసుకొచ్చారు. నేను భగవంతుడు సాక్షిగా చెప్తున్నా సార్, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నా కదా, నేను ఇప్పుడు ప్రతి మాట నిజం చెప్తున్నా సార్. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మీకు అన్ని నిజాలు చెప్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. నేను బెయిల్ వచ్చి అనుకున్నా, అదే రోజు గంటలో వస్తుంది బెయిల్ అనుకున్నా. బెయిల్ చూస్తా కూర్చున్నారు సార్, ఇంకా రాలా. పాపం అక్కడ ఒక లేడీ, ఒక ఆవిడ ఉండేది, మేడం ఒక ఆవిడ, ఆ పేరు ఏదో మర్చిపోయా. ఆవిడ ఎట్లా పచ్చితో మాట్లాడుతుండే ఉంటుంది. ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తుండే, అయిపోద్ది సార్, వచ్చేస్తుంది సార్, బెయిల్ వస్తుందని చెప్పింది. లేదు సార్, సార్ని దాన్ని ఏమంటారు, రిమైండింగ్ పంపిస్తాను. రిమైండింగ్ పంపించు ఆయన అనుకున్నా. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు జైలుకి వెళ్ళటం ఏంటి సార్, రిమైండ్లో దేనికి సార్, నడుచుకుంటా వెళ్ళాడు సార్. పాపం ఏమి మన స్థాయి కాదు, మనం మాట్లాడలేం, మనం ఏం చేయలేం. అందరు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరి కాళ్ళు ఆయన దగ్గర లబ్ధి పొందారు. ఆయన వాడుకొని ఆయన ద్వారా పైకి వచ్చి ఆయన ద్వారా వాళ్ళ స్థాయిలు ఎక్కడికో తీసుకునే వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాల. పాపం ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకుంటూ, ఆవిడ బతుకుతూ, ఆవిడ కంపెనీ ఆవిడ డెవలప్ చేసుకుంటూ, ఆవిడ పనిలో ఆవిడ ఉంటూ, భర్త కొడుకు రాజకీయాల్లో ఉంటే తన వ్యాపార సంస్థను అభివృద్ధి చేసుకుంటున్నా ఆవిడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. భర్త జైల్లో ఉంటే జైలు బయట ఒక చిన్న క్యారవాన్, ఇప్పుడు నేను ఉంటాను క్యారవాన్ అంటే క్యారవాన్లో
ఆవిడ ఆవిడ వచ్చి అక్కడ ఉండిపోయింది సార్. మొత్తం అంతేగా మేడం అక్కడే ఉన్నారు 52 రోజులు. ఆహా. మేడం అక్కడే ఉన్నారుగా. లాస్ట్ న్యాయం గెలవాలో ఏదనుకుంటే తిరిగారు కొంతకాలం. అట్లుంటాం. యువకాలం ఒక మామూలు వ్యక్తి లోకేష్ బాబుని విమర్శించినాడు అన్నట్టు ఉండేది కదండి. ఒక మామూలు వ్యక్తి యోగాలో స్టార్ట్ చేస్తూ ప్రతిరోజు ఏఏలో ఉంటుంది చూడండి సార్. ఇట్లా ఈరోజు ఏఏలో వస్తుంది, ఈ మధ్య ఏఏలో వస్తుంది. ఆ టైప్లో రోజుకి 100 రోజులకి 200 రోజులకి 300 రోజులకి ఇట్లా పరిణితి చెందిన ఒక వికసించిన పుష్పంలాగా ఒక మామూలుగా లేవకుండా లేచిపోయిన టర్న్ డే బై డే ఎక్కడికో వెళ్ళిపోయిన లోకేష్ బాబు అసలు వాళ్ళ తండ్రిని తీసుకొచ్చే టైంలో ఆయన పడ్డ దగ్గర నుంచి రోజు ప్రతి బేలున్న రోజు నేను ఢిల్లీలో, ఇది సాక్ష్యం సార్, నా కళ్ళ సాక్ష్యం, నేను సాక్ష్యం. ప్రతిరోజు లోకేష్ బాబుని చూసేవాడిని. ఆయన డీల్ చేసిన విధానం అవన్నీ చూసి నేను అనుకున్నా, అమ్మ ఏం కొడుకుని కన్నావా అనుకున్నా లోపల. ఆ రోజు అనుకున్నా సార్. ఈరోజు చెప్తున్నా మహేంద్ర గారు, లోకేష్ బాబు ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటీషియన్ అవుతున్నాడు. ఈ రోజు ఆయన ప్రవర్తన చూడండి, అవుతాడు కదా. ఇండియాలో గ్రేటెస్ట్ పొలిటీషియన్ కాకపోతే నన్ను అడగండి.